ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ కూడా క్రీస్తు నామం పేరట శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి యొక్క వర్తమానం ద్వారా మీ మధ్యకు రావడానికి దేవుడు ఇచ్చిన కృపకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఇంత గొప్ప దేవుని సన్నిధిలో నుండి మీకు కొన్ని వర్తమానాలు పంపించడానికి దేవుడు ఇచ్చిన కృపకై నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఒక వాక్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. గత ఎపిసోడ్స్లో చాలా అద్భుతమైన విషయాలు తెలియజేస్తూ వస్తున్నాను. మరి బైబిల్లో కొన్ని డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టాపిక్స్ ఏంటనేది నేను బైబిల్ గ్రంథంలోంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి మీరు ఈ యొక్క వాక్యాన్ని వినాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా వాక్యాలను చూద్దాం. దేవుని యొక్క వాక్యం విలువైంది కాబట్టి ఈ వాక్యంలోంచి కొన్ని విషయాలను మనం చూద్దాం. ఈరోజు బైబిల్లో అష్షూరు అనేటువంటి ఒక దేశం గురించి రాయబడింది, లేక అష్షూరు అనేటువంటి ప్రాంతం. సో చాలామంది చాలా టాపిక్స్ చెప్తూ ఉంటారు, డిఫరెంట్ టాపిక్స్. కాబట్టి ఈ అష్షూరు గురించి బైబిల్లో ఒక 7 విషయాలు ఉన్నాయి. అష్షూరు గురించి బైబిల్లో 7 విషయాలు ఉన్నాయి. మీరు ధ్యానం చేస్తే యెహెజ్కేలు గ్రంథంలో నుంచి చాలా అద్భుతమైన విషయాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం మీరు 1 నుంచి ఆఖరి వచనం వరకు కూడా మీరు చదివితే ఇందులో ఈ అష్షూరు గురించి చాలా విషయాలు రాయబడి ఉంటాయి. మీరు 2-3 వచనాలు చదువు. నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహముతోనిట్లా గనుడమైన నీవు ఎవరితో సమానుడు. అష్షూరీలు లెబానోను దేవదారు వృక్షముల వంటి వృక్షమైనట్టుండేవి. దాని కొమ్మలు శృంగారం, దాని గుబురులు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను అనేటువంటి మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రభువుని పిల్లరా, మీరు గమనించండి. ఈరోజు బైబిల్లో చెప్పబడినటువంటి ప్రతి దానికి ఒక ఎవిడెన్స్, హిస్టారికల్ ఎవిడెన్స్ ఏంటి అని అంటే అష్షూరు, ఐగుప్తు, కల్దీల పట్టణం, ఊరనే పట్టణం, ఇలాగ బైబిల్లో చాలా పట్టణాలు ఉంటాయి. ఇవన్నిటికి కూడా హిస్టారికల్ బేస్ ఉంది. ఈ అష్షూరు కూడా బైబిల్లో అష్షూరుకి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది. అష్షూరు, ఐగుప్తు, యెరూషలేము, ఈ 3 గురించి యెహెజ్కేలు గ్రంథంలో ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఉంటాడు. యెరూషలేము, యెహెజ్కేలు గ్రంథం అంతా మొత్తం మీరు చదివితే యెరూషలేము పట్టణమును బేస్ చేసుకొని యెరూషలేము పట్టణం గురించి మాట్లాడుతూ యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అదొకటి. రెండోది ఐగుప్తు. ఇశ్రాయేలులు ఐగుప్తు నుంచి వచ్చారు కాబట్టి ఐగుప్తులో ఎలా ఉన్నారు అనే విషయాన్ని కూడా ఐగుప్తు గురించి కూడా చెప్తాడు. అలా చెబుతూ ఉన్నప్పుడు యెరూషలేము పట్టణస్థులు అష్షూరీయుల మీద ఆధారపడినట్లుగాను ఐగుప్తీయుల మీద ఆధారపడినట్లుగాను బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే అష్షూరు గురించి మనము ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఒక 7 విషయాలు మనకు కనిపిస్తాయి. ఈ అష్షూరుని మొట్టమొదటిగా దేవుడే దానిని హెచ్చించినట్లుగా, దేవుడే దానిని ఒక రూపు తెచ్చినట్లుగా మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం మీరు 8వ వచనాన్ని చదివితే ఇది ఎలా ఉందంటే, ఈ అధ్యాయంలో ఎక్కువ అష్షూరు గురించి రాయబడి ఉందండి. 8వ వచనం, దేవుని వనములో ఉన్న దేవదారు వృక్షములు దానిని మరుగు చేయలేకపోయాను అన్నాడు. అంటే అష్షూరుని దేవుడు ఎంత హెచ్చించి ఎంత బ్లెస్ చేశాడంటే, దేవుని వనములను దేవదారు వృక్షములు దాన్ని మరుగు చేయలేకపోయిన, సరళ వృక్షములు దాని శాఖలంతా గొప్పవి కావు, అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు, దానికి ఉన్న శృంగారము దేవుని వనములో ఉన్న వృక్షములో దేనికి లేదు అన్నాడు. చూడండి, ఇక్కడ దేవుని వనములో వృక్షములో దేనికి లేదు అన్నాడు. అంటే
అంత గొప్పతనాన్ని అష్షూరుకి దేవుడు ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఒకరిని వాడుకున్నప్పుడు, దేవుడు ఒకరి పక్షమున ఉన్నప్పుడు వారిని ఆశీర్వదించేటువంటి విధానం ఎలా ఉంటుందంటే, ఆయన దీవెన ప్రారంభిస్తే ఎవడు ఆపలేడండి. ఒక ద్వారం మూస్తే 7 ద్వారములు తెరుస్తానన్నాడు దేవుడు. అష్షూరు విషయంలో కూడా దేవుని వనములో ఉన్న ఏ వృక్షము దానికి సాటలేదంట. ఇంత గొప్పగా ఒక వృక్షముగా ఈ యొక్క అష్షూరుని దేవుడు చేశాడు. అంటే అర్థం ఏంటంటే, వృక్షాన్ని దేవుడు మానవుడికి పోల్చుతాడు. ఎక్కడంటే నెబుకద్నెజరు విషయానికి వస్తే, నెబుకద్నెజరు ఒక చెట్టు కింద పోల్చి మాట్లాడతాడు దానియేలు గ్రంథంలో. కాబట్టి దానియేలు గ్రంథంలో మాట్లాడిన చెట్ల గురించి ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఈ అష్షూరీయులు కూడా వృక్షములు అన్నాడు. ఏ వృక్షంతో పోల్చాడు? ఏ వృక్షముతో ఇక్కడ మనకి కంపేర్ చేసే దేవదారు వృక్షములు దానిని మరుగు చేయలేకపోయాను. అంటే అర్థం ఏంటంటే, ఆ తర్వాత 9వ విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున ఏదేను దేవుని వనరుల వృక్షములని దాన్ని సొగసు చూచి దాని అసూయపడెను అంటాడు. అంటే దేవుడు నేను దానిని శృంగారించినందున అన్నాడు. చూడండి, దేవుడు దానిని శృంగారించాడంట. అంటే దేవుడే దాన్ని అద్భుతంగా చేశాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఏదేను దేవుని వృక్షములని దాన్ని సొగసు చూచి దాని యందు అసూయపడెను అంటాడు. అంటే ఈ అష్షూరును చూసినప్పుడు మిగతా వాళ్ళు అసూయపడేటంతగా దేవుడు అష్షూరుని ఆస్వాదించాడు. దేవుడు ఇంకా ఆలోచన చేస్తే 4వ వచనం 31వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 31:4, నీళ్లు ఉండటం వలన అది మిక్కిలి గొప్పదైన లోతైన నది ఆధారమైనది మిక్కిలి ఎత్తుగా పెరిగాను. అది ఇండు చోటనది ఆ నది కాలువలో పరుచు పొలములో చెట్లన్నిటిని ప్రవహించెను అంటాడు. అంటే దేవుడు ఈ అష్షూరుని ఆస్వాదించడం గల కారణం నీళ్లు ఉండటం వలన గొప్పదాయను. ఆ నీళ్ళు ఎవరిచ్చారు? సృష్టికర్త అయిన దేవుడు. నేలను ఎవరిచ్చారు? సృష్టికర్త అయిన దేవుడు. ఆ సృష్టికర్త అయిన దేవుడే నీళ్ళు ఇచ్చి దానికి ఆధారముగా ఉన్నటువంటి ఆ యొక్క నీళ్లను దేవుడే ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభువుని పిల్లలు మీరందరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తిని ఆశీర్వదించేది, ఒక వ్యక్తిని హెచ్చించేది, ఒక వ్యక్తిని పైకెత్తేది కూడా దేవుడే. ఒక వ్యక్తిని దీవించేది కూడా దేవుడే. ఇక్కడ అష్షూరు ఇది అన్యపట్టణమే, కానీ దేవుడు వాడుకున్న పాత్రగా అష్షూరు ఉంది. కాబట్టి దేవుడు అష్షూరుని ఏం చేశాడంటే, ఆ వనములో ఏదేను వనములో వృక్షములని దాని సొగసు చూచి అసూయపడేటంతగా దేవుడు దాన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. బైబిల్ ఉంది, దేవదాసకాండలు చాలామంది చెప్తారు, నువ్వు పొలంలో దీవించబడతావు, అక్కడ దీవించబడతావు, ఇక్కడ దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు. కానీ అక్కడ దేవుడు చెప్పినట్లు చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను సమస్త జనముల కంటే గొప్పగా చేసేదంట. ఈ మాట విన్నప్పుడు చాలాసార్లు నేను చదివాను. సమస్త దేశముల కంటే, సమస్తమైన వాటి కంటే నిన్ను గొప్ప జనంగా చేస్తానంటున్నాడు కదా దేవుడు. మరి ఎందుకు గొప్ప జనంగా మనం అవలేకపోతున్నాం? ఎందుకు గొప్పవారుగా మనం ఉండలేకపోతున్నాం అంటే, అక్కడ ఒక చిన్న సబ్జెక్ట్ ఉంది. ఏంటి తెలుసా? నీవు నా మాట విని నా కట్టలు అనుసరించిన ఎడలా, నేను చెప్పినట్లు చేసిన ఎడలా అంటాడు. ఈరోజు మనకు ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, పిల్లలకు ఉద్యోగాలు వచ్చేయాలి, నీకు మేడ మీద మేడ కట్టేయాలి, ఏసీ రూములు కావాలి, ఏసీ కార్లు కావాలి, అన్నీ కావాలి. కానీ నువ్వు దేవుని మాట వినవు, నీకు అన్నీ కావాలి. నేను ఒకసారి ఒక చిన్న పాపను ఎత్తుకోవడానికి అని రమ్మన్నాను. చాక్లెట్ ఉందా, చాక్లెట్ ఇస్తాను రమ్మనంటే, ఆమె చాక్లెట్ చేతితో తీసుకోవడం నా దగ్గర రావట్లేదు. అంటే అర్థం ఏంటి? అమ్మాయికి చాక్లెట్ కావాలి కానీ అది రాదు. చాలామంది ఎలాగ ఉన్నారు, మీకు కావాల్సిన దేవుని దగ్గర నుంచి అడుగుతున్నారు కానీ మీరు దేవుల్లో ఉండలేకపోతున్నారు. ఇది ఈ రోజున భక్తి సమాజం. భక్తులుగా చెప్పుకునేవారు
నేను భక్తుడిని అని చెప్పుకునేవాడు చాలామంది చేసేటువంటి తప్పిదే. నువ్వు దేవదారు వృక్షముగా అశూరుగా ఉన్న నువ్వు దేవదారు వృక్షంగా మార్చి దేవుడు ఏదైనా తోటలో సొగసైనదిగా చేయాలంటే నువ్వు దేవుని మాట వినాలి కదా. ఆదాముని ఎందుకు తోస్తాడు తోటలో నుంచి? దేవుని మాట వినలేదు. కాబట్టి ఆ స్థితిలో దేవుడు ఇచ్చాడు, ఆ స్థితిని దేవుడు ఆస్వాదించాడు, ఆ స్థితిని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ స్థితిలో దేవుడు ఎలా చేశాడంటే ఉన్నతంగా చేశాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఉన్నతంగా చేయగలిగిన దేవుడు మనం పూజించేటువంటి మన దేవుడు. ఒకప్పుడు నాకు కూడా ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, తిండి లేని పరిస్థితి, ఒక సైకిల్ కొనుక్కోలేని పరిస్థితి, ఒక బైక్ కొనుక్కోలేని పరిస్థితి, ఇల్లు కట్టాలంటే ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి, ఒక స్థలం కొనుక్కోలేని పరిస్థితి. కానీ దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ప్రభువు పిల్లరా, నన్ను చూసి అనేక మంది అసూయపడినట్లుగా దేవుడు చేశాడు. ఈరోజు నిన్ను కూడా దేవుని పాత్రగా నువ్వు ఉంటే, దేవుని చేతిలో ఉంటే, దేవునికి ఇష్టమైన వాడిగా ఉంటే దేవుని ఎలాగ మలచాలో అలా మలుస్తాడు దేవుడు. అలా చేస్తాడు. ఆయన పాత్రగా నువ్వు. ఇప్పుడు కుమ్మరవాని చేతిలో మట్టి ఉంటుందండి, వాడు చెప్పినటువంటి ఒక పాత్ర ఉంది. భూమిలో ఉంటుంది, తొక్కుతారు, దాన్ని కొడతారు. కానీ ఒకరోజు ఆ కొండే నెత్తి మీదకి ఎక్కుతుంది, నెత్తి మీద ఉంటుంది. నువ్వు కూడా దేవుని మాట వింటే దేవుని ఆశీర్వదిస్తాడు, దేవుని దీవిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి, దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదటి అశూరుని దేవుడు అసూయపడేటట్టుగా దేవుడు ఆశీర్వదించాడు. రెండవది, ఈ అశూరు గురించి రెండో విషయం ఏంటంటే 31వ అధ్యాయం మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం. ఇక్కడ దేవుడు దీనిని ఎలా చేశాడంటే 10వ వచనం, కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవుచును, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి, తన మేఘముల కంటే తన ఎత్తును బట్టి గర్వించను అన్నాడు. అంటే ఇక్కడ ఒక వచనాన్ని మనం తీసుకుందాం. అతిశయపడితివి అన్నాడు. అతిశయము అనేది దేవుడు ఇక్కడ అతిశయము దేవుడు కలుగు చేసెను. కానీ ఈ అశూరు కూడా అతిశయపడినట్లుగా మనం చూస్తాం. అంటే కొన్నిసార్లు మనం అతిశయించవచ్చు, కానీ మనలను బట్టి మనం గుర్రాలను బట్టి, రథాలను బట్టి మనం అతిశయిస్తాం. కానీ దాన్ని బట్టి దేవుడిని యెహోవాను బట్టి నువ్వు అతిశయించాలి. ఇక్కడ అశూరు చేస్తున్నటువంటి తప్పిదం ఏంటంటే, దేవుడు హెచ్చించిన తర్వాత, దేవుడు దీవించిన తర్వాత అతిశయం అనేది ప్రారంభమవుతుంది. చాలామంది డబ్బులు లేనప్పుడు, పేదరికంగా ఉన్నప్పుడు వారి విశ్వాసం వేరు ఉంటుంది. దేవుడు కొంచెం హెచ్చిస్తే, దేవుడు కొంచెం దీవిస్తే అతిశయం ప్రారంభమైపోతుంది. ఇలా చాలామంది చూడండి, సేవకులు నాకు తెలుసు, చాలామంది సేవకులు ఒకప్పుడు దీనస్థితిలో ఉన్నారు, ఈ రోజున హెచ్చించుకుని వారు పడిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఈరోజు చూడండి, కేపాల్ ఒకప్పుడు మంచి స్టార్, వాక్యం చెప్పేవాడు, విదేశాలు వెళ్ళేవాడు, సువార్తల మీటింగ్లు ఎన్నో పెట్టేవాడు. కానీ ఈరోజు ఆయనకున్న అతిశయాన్ని బట్టి పడగొట్టేశాడు దేవుడు. ఈరోజు కింద ఉన్నాడు, ఈరోజు డౌన్ స్టేజ్. ఎలక్షన్లో పోటీ చేస్తాడు, నేను ఇది చేస్తాను, అక్కడి నుంచి డబ్బులు తెప్పిస్తాను. కానీ ఎవడు విండు. ఒకసారి నువ్వు దేవుని చేతుల నుంచి బయటకు వెళ్ళిపోయి నీ అతిశయాన్ని బట్టి నువ్వు ఎన్ని చెప్పినా, ఎన్ని చేసినా నీ మాట ఎవ్వడి వినడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని చేతిలో లేవు. దేవుని చేతిలో ఉంటే ఆఫ్టర్ ఆల్ ప్రెసిడెంట్గానే గెలిచేస్తావు. నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే దేవుని పాత్రగా ఉండు. మీకు చెప్తున్నానండి, నా జీవితంలో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు నేను చూశాను. ఆయన చేతిలో ఉన్నప్పుడు నేను ఆశీర్వదిస్తాడు, ఆయన చేతిలో లేకపోతే నేను ఆశీర్వదించడం. నీకు అతిశయమైన ప్రారంభం అవ్వచ్చు. నీకున్నటువంటి ఒకప్పుడు 10 మందే 100 మందిని చూడగానే కొన్ని నెత్తిపైకి ఎక్కిపోతాయి చాలామందికి. డబ్బు చూడగానే విశ్వాసంలో స్థితి, స్టేటస్ మారిపోతుంటుంది. ఒకసారి ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన
పలకరించడానికి వెళ్ళాను. ఒకప్పుడు ఆయన లేని స్థితే. వెళ్ళగానే కుర్చీలో కూర్చున్నాను. తర్వాత కొన్నాళ్ళకి దేవుడు ఆశీర్వదించాడు. ఒక స్టేజ్లో ఉన్నారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసి కూర్చొని వాళ్ళు ఊరుతుండ్రు కాలు. అయ్యా ప్రైజ్లో కూర్చోండి అన్నారు. అక్కడ కుర్చీలో కింద కూర్చోమన్నాడు అన్నమాట అర్థం. అంటే అర్థం ఏంటి? నేను ఒకప్పుడు కింద కూర్చున్నాను, ఒకప్పుడు నా స్టేజ్ వేరు, ఇప్పుడు స్టేజ్ వేరు, కింద కూర్చోన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నేను నుంచొని మాట్లాడి, అయ్యా పలానా పరిస్థితి, పలానా ఇది మీటింగ్స్ అండి, వాక్యం పలానా వాళ్ళు వస్తున్నారు, మీరు కూడా రండి. యాక్చువల్గా ఆయన పిల్లడానికి వెళ్ళాను నేను వాక్యం చెప్పడానికి. అయ్యా మీరు మరి ఎప్పుడైతే నేను ఆ హెచ్చింపు అతిశయాన్ని చూసానో నాకు పిల్లలు అనిపించలేదు. ఒక సేవకుడు వచ్చినప్పుడు కూర్చోబెట్టి కింద కూర్చోన్నట్టు మాట్లాడితే అది ఎంత హీనం అండి, అతిశయం. కానీ అది ఎంతో కాలం లేదండి, అది ఎంతో కాలం వాళ్ళ మధ్య సాగలేదు నాకు తెలుసు. అతిశయం, సాతానుడు అతిశయించుకుని కింద పడిపోయాడు. వాడు కాలుచున్న రాళ్ల మధ్యలో సంచరించేటువంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి లూసిఫర్ పడిపోయాడు. వాడు అతిశయం. నీ అతిశయం ఏంటి దేవుడే, నా అతిశయం ఏంటి దేవుడే. నేను క్రీస్తుని బట్టి అతిశయిస్తాను, నా అతిశయం ఆయనే. కాబట్టి అష్షూర్ ఏం చేసిందంటే, ఒక ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత అష్షూర్ ఏం చేసిందంటే అతిశయపడి, అక్కడ రాయబడింది గర్వించినట్లుగా మనం చూస్తాం. తన కొన మేఘమును కంటదీసి తన ఎత్తును బట్టి అంటే ఎదిగాడు. మీరు చాలాసార్లు చూడండి, డబ్బున్న వాళ్ళు చాలా సింపుల్గా ఉంటారు. అనిల్ అంబానీ చూడండి, సొక్కేసుకుని వచ్చేస్తుంటాడు. ఇప్పుడు నేనైనా కోట్ వేసుకున్నాను మీకు అందంగా కనపడాలని. నేను పెద్ద కోట్ వేసుకోండి ఏం కాదు. నా బ్యాంక్ బ్యాలెన్స్ 0, 15 రూపాయలు ఉంది కదా. నా బ్యాంక్లో 15 రూపాయలు ఉంది నా పేరు మీద, 500 ఉండాలి, అది కూడా లేదు. ఇప్పుడు కోట్ ఎందుకు వేసుకున్నానంటే అందరికీ బాగా కనపడాలని, అంతే తప్ప లేదా షర్ట్తో నేను చెప్పగలను. ఇప్పుడు అనిల్ అంబానీ లాంటి వాడే చిన్న సొక్క వేసుకొచ్చేసాడు ఆ మీటింగ్కి. చాలామంది టైల్ వేసుకుని బిల్డప్ అంతే. బిల్డప్ బాబాయ్ అంటారు కదా. దేవుడు నేను హెచ్చించినప్పుడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. మూడవది ఆలోచన చేస్తే 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. గొప్ప శబ్దంతో యూదా భాషతో ఇట్లను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాట వినుడు. రాజు సెలవిచ్చింది ఏమనగా, హిజ్కియా చేత మోసపోకుండా నా చేతులను మిమ్మల్ని విడిపింప శక్తివానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మరలాన్ని విడిపించును. ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కపోనని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చి నాతో సంధి చేసి నా యొద్దకు మీరు బయటకు వచ్చినాడు. మీరు ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును, తన అంజూరపు చెట్టు ఫలం తినుచు, తన బావిలో నీళ్ళు పానము చేయుచు ఉండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశం అనగా గోధుమలను, ద్రాక్షము రసములుగా దేశమును, ఆహారమును, ద్రాక్ష చెట్లుగా దేశమునకు, ఒలివ తైలమును, తేనెయుగా దేశము మిమ్మల్ని తీసుకుని పోదును. అసలు మీరు సుఖముగా ఉన్నారు కావున యెహోవా మిమ్మల్ని విడిపించినని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు అన్నట్టు. 33 ఆయా జనముల దేవతలు ఏదైనా తన దేశము అష్షూరు రాజు చేతుల నుండి విడిపించునా అంటాడు. అంటే ఇక్కడ అష్షూరు గురించి దేవుడు ఏమన్నాడంటే, నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఉండాలి, ఎక్స్టర్నల్కి వెళ్ళిపోకూడదు. ఎవరు విడిపించగలరు? ఈ అష్షూరు రాజు చేతుల నుంచి ఎవరు విడిపించగలరు? దేవుడు పాత్రగా వాడుకుంటే, దేవుడు ఒక స్థితిలో ఈ యొక్క అష్షూరు రాజుని పెడితే ఆ స్థితిలోనే ఉండాలి. నీ స్థితి దాటిపోకూడదు. నిన్ను దేవుడు ఒక స్థితిలో ఉంచాడు అనుకోండి, ఆ స్థితిలోనే ఉండాలి. నీ స్థితి దాటి వెళ్ళిపోకూడదు. నీకు ఒక పొజిషన్ ఇచ్చాడు దేవుడు. ఆ పొజిషన్లో ఏం దేవుడు, ఆ పొజిషన్ బట్టి నువ్వు గర్వించకూడదు. నీకు ఒక సీట్ దొరికింది, ఈ సీట్ని బట్టి ఆ సీట్ ఎక్కడ ఉంది, ఆ సీట్లో నువ్వు వెళ్ళాలి అనుకోకూడదు. నిన్ను దేవుడు ఎక్కడ ఉంచాడో, ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. అందుకే బైబిల్లో దశ మహర్దశ అని ఉంటుంది. వారు దుర్దశ, వారు మహాదశ, వారు దశ అంటాడు. కాబట్టి నేను దేవుడు ఏ స్థితిలో చర్చించాడు. అష్షూరును కూడా దేవుడు ఏమంటున్నాడంటే,
ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో అష్షూరు ఉండాలని ఇక్కడ దేవుడు ఒక మాటను తెలియజేస్తాడు. అష్షూరు చేతి నుంచి విడిపించగలవాడు ఎవడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి అష్షూరును ఏం చేస్తుందంటే తన జీవితంలో స్థితిని మర్చిపోయే స్థితి అష్షూరుకి ఉన్నట్లుగా ఇక్కడ మనకి కనబడుతుంది. 4వదిగా మనం ఆలోచిస్తే ఇదే యెషయా గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం కూడా చూద్దాం. ఇదే యెషయా గ్రంథం 10:17. ఇక్కడ ఏమని రాయబడిందో చూద్దాం. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు అగ్నిజ్వాలయునగును. అది అష్షూరు యొక్క బలు రక్కసి చెట్లకును గచ్చ పొదకు అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును అన్నాడు. అష్షూరు ఏముంది? అష్షూరులో ఏముంది? బలు రక్కసి చెట్లు, గచ్చ పొదలు. ఇవి దేనికి పనికిరావండి. బలు రక్కసి చెట్లు ముళ్ళు ఉంటాయి. అంటే అష్షూరుని దేవుడు ఆశీర్వదించినప్పుడు బాగానే ఉన్నాడు, కానీ తర్వాత బలు రక్కసి చెట్లుగా మారిపోయాడు. అంటే ముళ్ళు అయిపోయాడు, ఇతరులకు ముళ్ళు. బైబిల్లో మికా గ్రంథం మీరు 7వ అధ్యాయం చదివితే మంచివారు కూడా ముండ్ల చెట్టు వంటి వారు అయిపోయారు ఉంటుంది. అక్కడ మంచివాళ్ళు కూడా ముండ్ల చెట్టుగా ఉన్నారు, యథార్థవంతులు మరీ ముండ్లుగా ఉన్నారట. ఎందుకున్నారండి అలాగా? అష్షూరు బలు రక్కసి చెట్లు, గచ్చ పొదలు. అంటే ఇతరులను గుచ్చుకునే చాలా మంది చూడండి, వారు మాటలతో గుచ్చుతుంటారు. వాళ్ళ మాటలే బాణాలుగా వెళ్తాయి, వాళ్ళ మాటలే చంపేదిగా ఉంటుంది. చాలామంది ఉంటారు, ఒక దెబ్బ కొట్టినా పర్లేదు కానండి, మాట అంటే చచ్చిపోవాలనిపిస్తుంది అని అంటారు. చాలామంది మాట పడరు. చాలామంది ఎందుకు పడరు? నేను అలాంటిదాన్ని కాదండి, నేను అట్లా చేయలేదండి, నేను అలా ఉండనని అంటారు. ఈరోజు బలు రక్కసి చెట్లు, అష్షూరు అంటే బలు రక్కసి చెట్లు. దేవుడు ఆశీర్వదించినప్పుడు బాగానే ఉన్నారు, కానీ గ్రాడ్యువల్గా బలు రక్కసి చెట్లు. ఈరోజు బలు రక్కసి చెట్లు ఎవరో తెలుసా? యవన ప్రాయంలో ఉన్నటువంటి యవనస్తులు బలు రక్కసి చెట్లుగా ఉన్నారు, ముళ్ళుగా ఉన్నారు. అబ్బాయిలు చూడని అమ్మాయిల వైపు తిరిగి వాళ్ళు పాడు చేసి తర్వాత ముళ్ళు గుచ్చేటట్టుగా వారి జీవితాన్ని నాశనం చేసి ఈరోజు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తున్నాయి? ముళ్ళుగా తయారు చేసేస్తున్నాయి. పైకి మాత్రం గులాబీలాగా కనిపిస్తున్నారు, కానీ ఆ గులాబీ వెనకాలను ముళ్ళు గుచ్చుకుంటుంది. కాబట్టి అది తర్వాత తెలుస్తుంది. చాలామంది అమ్మాయిలు ప్రేమించి మోసపోయి ఆ ముళ్ళు గుచ్చుకొని బ్రతకలేక సూసైడ్స్ చేసుకునేవారు చాలామంది ఉన్నారు. ముళ్ళు, బలు రక్కసి చెట్లు ముళ్ళు ఎటైనా గుచ్చుకుంటాయి. పాపం చేసేవాడు నేను ఎటైనా లాగొచ్చు, ఎటైనా గుచ్చొచ్చు. కాబట్టి బలు రక్కసి చెట్లుగా అష్షూరీలు ఉన్నారు. కాబట్టి అష్షూరీల గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే బలు రక్కసి చెట్లుగా వారు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం మాకు అక్కడ తెలియజేస్తుంది. మీరు ఇంకా ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 10వ అధ్యాయం, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చదివితే అక్కడ దేవుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో, కావున సీయోను కొండ మీద యెరూషలేము మీదను ప్రభువు తన కార్యములంతా నెరవేర్చిన తర్వాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలన ఫలమును బట్టి అతని కన్నుల అహంకార చూపులను బట్టి అతనిని శిక్షింతును అన్నాడు. దేనివల్ల అండి? అష్షూరు హృదయ గర్వము వలన ఫలమును బట్టి అతని కన్నుల అహంకార చూపులను బట్టి నేను అతనిని శిక్షింతును అన్నాడు. ఈరోజు హృదయ గర్వాన్ని బట్టి దేవుడు శిక్షిస్తాడు. ఇంకోటి ఏమన్నాడంటే అతని కన్నుల అహంకారపు చూపు అన్నాడు. అంటే అతని కన్నులు ఎలా ఉన్నాయి? అహంకారపు చూపు. డబ్బులైనా మామూలుగా చూస్తాడు, డబ్బు ఉన్నవాడు ఇలా చూస్తాడు, అహంకార చూపు అనమాట. అయితే దేవుడు ఏమన్నాడంటే అహంకార చూపును బట్టి నేను అష్షూరుని శిక్షింతును అన్నాడు. ఎందుకు గొప్ప మాట? అష్షూరు నేను శిక్షిస్తాను. ఎందుకు శిక్షింపబడుతుంది? హృదయ గర్వం. హృదయంలో గర్వం ఉంటుంది. గర్వం గురించి చెప్పాలంటే చాలా విషయాలు మనకు బైబిల్లో కట్టే బయట ఇలిస్ట్రేషన్ చాలా ఉన్నాయి. ఒక రాజు అనుకున్నాడట, నేను దేవతలు అందరికంటే అందగాడిని అనుకున్నాడట. 2 కొమ్ములు ఇచ్చారు. అప్పుడు దాని గర్వం ఏమైంది?
నువ్వు అందరికంటే గర్వం, నేను అందరికంటే బాగా అందంగా ఉంటాను, చాలామంది మాకు బాగా ఆస్తుంది, మాకు బాగా డబ్బులు ఉన్నాయి, నాకు బాగా అందం ఉంది, ఎవడు సరిపోతాడు అని హెచ్చించుకునేవాడు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పిల్లలు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ అశ్షూరు రాజు హృదయ గర్వం పడినట్లుగా, అశ్షూరీలు హృదయంలో గర్వం ఉన్నట్లుగా వారి సంతతి గురించి దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ అశ్షూరులో ఉన్నటువంటి 5వ లక్షణం ఏంటంటే హృదయ గర్వం. బట్టి శిక్షకు లోబడేటటువంటి హృదయ గర్వం ఉంది. నీలో ఏమైనా గర్వం ఉందా? తగ్గించుకున్నవాడు హెచ్చింపబడదు. నేను తగ్గించుకో, హెచ్చింపబడదు. అలాగే 6వది మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు చదివితే, యాక్చువల్లీ 15 నుంచి మనం అతడు 15 చదువుతాం. అతడు పాతాళంలో పోయిన దినము నేను అంగలార్పు కలుగజేసి అగాధ జలమంతను కప్పజేసి తిని అనేక జలములు ఆపి అతను బట్టి నేను వాటి ప్రవాహాలు బంధించి దాని కొరకు నేను లెబానోను పర్వతం గడాంధకారమును కమ్మజేసేదని పరోక్షమైన అతను గుర్చి వ్యాకులు పడిన పాతాళము నేను అతను దింపక గోతులోని పోవారి యొద్దకు అతనిని పడవేయగా అతని పాటు ధ్వని చేత జనములను వణక చేసి తిని అన్నాడు. దేవుడు ఏం చేశాడంటే వణక చేశాడంట. ఈ అశ్షూరుని దేవుడు కాపాడాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ అది దేవుని మాట వినలేనప్పుడు దేవుడు వణకించాడంట. ఈరోజు చూడండి, దేవుడు వణికిస్తే ఎవ్వరు తట్టుకోలేడు. ఆయన ఆజ్ఞ పట్టుగా, ఆయన ఆజ్ఞ ఇవ్వగా తుఫాను బయలుదేరినట్టు, ఆయన ఆజ్ఞ ఇవ్వగా గాలి బయలుదేరుతుంది. ఆయన ఆజ్ఞ ఇవ్వగా ఏదైనా, ఈరోజు నువ్వు ఇలాగ ఉండొచ్చు, కానీ ఆ ఆజ్ఞ బట్టి ఏదైనా సరే దేవుడు ఆశ్చర్యంగా ఉంటే పర్వాలేదు, కానీ ఆయన కానీ ఏదైనా పంపిస్తే దాన్ని ఆపగలిగిన వాడు ఎవడు లేడు. గోతులోకి పోవాలి అతను పడవేయగా అన్నాడు. దేవుడు పడేశాడు. ఈరోజు నువ్వు పడిపోకముందే, దేవుడు నిన్ను త్రోసివేయకముందే దేవుని దగ్గర రా, దేవుని మీద ఆధారపడు, మారు మనసు పొంది పశ్చాత్తాపం పొందు. దేవుని శిక్ష నుంచి తప్పించుకోవాలని దేవుడు నేను యోచిస్తూ ఉన్నాడు. అలాగే 7వదిగా మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనం, ఆఖరిది యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనంలో మీరు చదివితే అక్కడ ఏముంటుందంటే, నీరున్న చోటును వృక్షములన్నిటి ఏది ఎత్తును బట్టి అతిశయపడి తన కొన మేఘం కంట చేసి ఏ వృక్షమే కానీ దాన్ని ఎత్తునబడి గర్వింపుకున్నట్లు క్రింది లోకమునకు పోవు నరులు ఎందుకు దిగువారితో కూడా మరణము పాలైరి అంటాడు. అశ్షూరు ఆఖరి స్థితి ఏంటంటే మరణము పాలైనట్లుగా మనం చూస్తాం. 30వ అధ్యాయం 25వ వచనం కూడా మీరు చదివితే, బాబేలు రాజుకు చేతులు బలపరిచి ఫరో చేతులను ఎత్తకుండా చేసి ఐగుప్తు దేశం మీద చౌటకి నేను నా ఖడ్గమును బాబేలు రాజు చేతికి ఇక నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురు అంటాడు. ఇక్కడ దేవుడు విరగ్గొట్టినటువంటి విధానము ఎలా ఉంటుందంటే, ఈ అధ్యాయంలో దేవుడు విరగ్గొట్టాడు వాళ్ళని. క్రీస్తు పూర్వం 609లో కర్కిమెషులో యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో వీళ్ళు మొత్తం కొట్టుకు వెళ్ళిపోయారండి. మొత్తం స్మాష్ అయిపోయారు, ఇంకా లేవలేని స్థితికి వెళ్ళిపోయారు. అక్కడ ఆ క్రింద లోకంలో పడిపోయారండి. ఈరోజు దేవుడు అశ్షూరుని విరగ్గొట్టినప్పుడు ఆ కర్కెమిషిలో క్రీస్తు పూర్వం 609లో యుద్ధంలో ఈ యొక్క అశ్షూరుని చాలా మటుకు నాశనం చేసేసినట్లుగా అక్కడ మనకు కనిపిస్తుంది. దేవుడు వీరిని ఎలా చేశాడంటే ఉన్నతంగా చేశాడు, కానీ దేవుడు ఆఖరిగా వారి అంతము చూడని అతన్ని 16 వచనం, అతని పాటు ధ్వనించే దినముడికి నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠ వృక్షమని ఏదో వృక్షమని అతని గతి చూసి పాతాళంలో తమను తాము ఓదార్చుకొనిరి అంట. అంటే వీళ్ళ ఇది చూసి పాతాళములో ఓదార్పు కలిగిందంట, ఓదార్చుకున్నారట ఒకరినొకరు. అన్యజనులు అతను నీడ నివసించుతున్న సహాయకులకు అతనితో కూడా పాతాళమునకు అతడు హతము చేసిన వారి ఎదుగు దిగిరి అంటాడు. పాతాళం వెళ్ళిపోయారండి. అంటే అర్థం ఏంటంటే దేవుని మాట వెళ్ళినప్పుడు అశ్షూరు పరిస్థితి పాతాళం వైపు. ఈరోజు నువ్వు కూడా దేవుని మాట వినకపోతే, ఆయన రక్షణ లేకపోతే, మారు మనసు పొందకపోతే పాతాళం. 18వ వచనంలో ఘనముగానున్న గొప్పగానున్న నీవు ఏదేను వృక్షములన్నింటిలో
దేనికి సొమ్ముడవు, నీవు పాతాళంలో త్రోయబడి గనులై అక్కడికి దిగిపోయిన రాజుల యొద్ద ఉందు, ఖడ్గము చేత అతులైన వారి ఎద్దుకు, సున్నతులున్న వారి ఎద్దుకు నీవు పడి ఉన్నావు అంటాడు. ఈరోజు అష్షూరు ఏమైందో తెలుసా? పాతాళానికి పడిపోయింది. పర్వతపీఠ హెస్కేల్ గ్రంథంలో చాలా విషయాలు నేను రాబోయే దినాల్లో చెప్తాను. అష్షూరు యొక్క 7 విషయాలు ఏంటంటే, దేవదారు వృక్షంగా దేవుడు చేశాడు, దైవికంగా దేవుడు ఆస్వాదించాడు. కానీ రెండోది, అది ఏ స్థితిలో పడిందో అది జ్ఞాపకం చేసుకోవట్లేదు. మూడోది, ఎవరు విడిపిస్తారో అనేటువంటి కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు దీని స్థితిని వేరేగా చూసుకున్నట్లుగా మనం చూస్తాం. నాలుగవది, బొర్రక్కస్ చెట్లుగా అష్షూరు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఐదవది, హృదయ గర్వాన్ని బట్టి దేవుడు శిక్షించినట్లుగా చూస్తాం. మరి ఆరవదిగా మనం చూస్తే పాతాళానికి అడుగునకు పడిపోయినట్లుగా చూస్తాం. ఆఖరిగా యుద్ధములో అష్షూరీయులు లేకుండగానే పాతాళంలో దిగిపోయినట్లుగా మనం చూడగలం. ఈరోజు ఈ 7 విషయాలు అష్షూరు గురించి దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అష్షూరు గురించి మీరు ధ్యానం చేయండి, ఈ వాక్యాన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, అనేక మందికి ఈ వాక్యాన్ని పంపించండి. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు స్తోత్రం. ప్రభువును దీవించి ఆశీర్వదించునుగాక.